68వ శ్లోకము. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. యహు ఎవడు ఇదం ఈ పరమమైన గుహ్యం రహస్యమును మత్ నా యొక్క భక్తేషు భక్తులకు అభిదాస్యతి వివరించును భక్తియుక్త సేవ మయి నాపై పరాం ఉత్కృష్టమైన కృత్వా చేసి మాం నన్నే ఏవా నిశ్చయముగా ఏష్యతి పొందును అసంశయ నిస్సందేహముగా. ఈ పరమరహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా లభించును. అతడు అంత్యమున నన్ను చేరుకొనును. భాష్యము. అభక్తులు శ్రీకృష్ణుని గాని భగవద్గీతను గాని అవగాహన చేసుకొనలేరు కనుక సాధారణముగా భక్తుల నడువనే భగవద్గీతను చర్చించవలనని ఆదేశించబడినది. శ్రీకృష్ణ భగవానుని మరియు భగవద్గీతను యథాతథముగా అంగీకరించని వ్యక్తులు తమ ఇచ్ఛానుసారము భగవద్గీతను వ్యాఖ్యానించుటకు యత్నించి అపరాధులు కాకూడదు. శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా అంగీకరించుటకు సిద్ధపడిన వారికి భగవద్గీతను వివరించవలెను. ఈ చర్చనీయ విషయము తాత్విక భావ కల్పనాపరులకు కాకుండా కేవలము భక్తులకు మాత్రమే సంబంధించినది. భగవద్గీతను యథాతథముగా హృదయపూర్వకముగా శ్రద్ధతో వివరించువాడు భక్తియోగ కర్మలలో పురోగమించి శుద్ధమైన భక్తితో కూడిన జీవన స్థితిని పొందగలరు. అట్టి శుద్ధ భక్తికి ఫలితముగా మానవుడు భగవద్ధామమును తప్పక తిరిగి చేరగలడు. 69వ శ్లోకము. నా చ తస్మాన్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః భవితా నా చ మే తస్మాదన్యః ప్రియతరో భువి. నా ఎన్నడో చ మరియు తస్మాత్ వానికంటే మనుష్యేషు మానవులలో కచ్చిత్ ఎవ్వడును మే నాకు ప్రియకృత్తమః మిక్కిలి ప్రియమైనవాడు భవితానా ఉండబోడు చ మరియు మే నాకు తస్మాత్ అతని కంటే అన్యః ఇతరుడు ప్రియాతరః మిక్కిలి ప్రియమైనవాడు భువి ఈ ప్రపంచములో. నాకు అతని కంటెను మిక్కిలి ప్రియమైన సేవకుడు ఈ ప్రపంచములో లేడు. అతనికి మించిన మిక్కిలి ప్రియమైన వ్యక్తి మరొక్కడు ఉండబోడు. 70వ శ్లోకము. అద్యేష్యతే చ యా ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టామితి మే మతిః. అధ్యేష్యతే అధ్యయనము చేయువాడు చ కూడా ఎవడు ఇమం ఈ ధర్మ్యం పవిత్రమైన సంవాదమును ఆవయోః మన యొక్క జ్ఞానయజ్ఞేన జ్ఞానయజ్ఞముచే తేనా అతనిచే అహం నేను ఇష్ట పూజించబడిన వాడను శ్యామగుదును ఇతి అని మే నా యొక్క మతిః అభిప్రాయము. మన ఈ పవిత్రమైన సంవాదమును శ్రద్ధతో అధ్యయనము చేయువాడు జ్ఞానయజ్ఞముచే నన్ను పూజించిన వాడగునని నేను ప్రకటిస్తుంటిని. 71వ శ్లోకము. శ్రద్ధావాననసూయచ్చా శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాల్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధావంతుడు అనసూయ అసూయారహితుడు చ మరియు శృణుయాత్ కేవలము వినును అపి నిశ్చయముగా యః నరః ఏ మానవుడు సహ అపి అతడు కూడా ముక్తుడై శుభకరములైన లోకములను ప్రాప్నుయాత్ పొందును పుణ్యకర్మణాం పుణ్యాత్ముల యొక్క. శ్రద్ధ అసూయారాహిత్యముతో దీనిని శ్రవణము చేయువాడు సర్వ పాపరహితుడై పుణ్యాత్ములు నివసించు పుణ్యలోకములను పొందగలడు.
భాష్యము. ఈ అధ్యాయములోని 67వ శ్లోకములో భగవానుడు తన పట్ల ఈర్ష్యాద్వేషములు కలిగిన వారికి గీతాజ్ఞానమును బోధించరాదని స్పష్టముగా పలికెను. భగవద్గీత భక్తుల కొరకే ఉద్దేశించబడినది. కానీ కొన్నిసార్లు భక్తులు బహిరంగంగా గీతోపన్యాసములను చేస్తుందురు. అట్టి సభలోని శ్రోతలందరూ భక్తులై ఉండకపోవచ్చును. అయినను అట్టి వ్యక్తులు బహిరంగ ఉపన్యాసములను ఎందుకు ఏర్పాటు చేస్తుందరనే ప్రశ్న ఉదయింపవచ్చును. ఉపన్యాసముకు వచ్చిన ప్రతి ఒక్కరూ భక్తులు కాకపోయినను వారిలో శ్రీకృష్ణుని పట్ల అసూయ చెందని వారు అనేకులు ఉండవచ్చునని కూడా ఇక్కడ వివరించబడినది. అట్టి వ్యక్తులు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడనే విశ్వాసమును కలిగి ఉందురు. వారు ప్రామాణిక భక్తుల నుండి భగవంతుని గూర్చి శ్రవణము చేసినచో వెంటనే సర్వపాప ఫలముల నుండి విముక్తులై పుణ్యాత్ములు నివసించు పవిత్ర లోకములను పొందుదురు. కనుకనే శుద్ధ భక్తుడయ్యేందుకు యత్నింపని వ్యక్తి కూడా శ్రద్ధతో భగవద్గీతను శ్రవణము చేయుట ద్వారా సమస్త పుణ్య కర్మల ఫలితములను పొందగలడు. ఈ విధముగా శుద్ధమైన భగవద్భక్తుడు సమస్త పాప ఫలముల నుండి విముక్తుడై భగవద్భక్తులగుటకు ప్రతి ఒక్కరికి అవకాశమును అందించుదురు. సాధారణముగా పాపకర్మ ఫలముల నుండి విముక్తులైన వారు ధర్మాత్ములైన వ్యక్తులు కృష్ణ చైతన్యమును మిక్కిలి సులభముగా అంగీకరింతురు. ఇక్కడ పుణ్యకర్మణం అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఇది వైదిక గ్రంథములలో పేర్కొనబడిన అశ్వమేధ యజ్ఞము వంటి గొప్ప యజ్ఞముల ఆచరణను ఈ పదము సూచించును. భక్తియుక్త సేవ చేయుటలో ధర్మాత్ములైనను పూర్తిగా పవిత్రులు కాని వ్యక్తులు ధ్రువ మహారాజు నివసించు ధ్రువలోకమును పొందుదురు. ధ్రువుడు భగవానుని పరమ భక్తుడు. అతనికి ధ్రువ నక్షత్రం అనే ప్రత్యేక లోకము కలదు. అదే ధ్రువలోకముగా పిలువబడును. 72వ శ్లోకము. కచ్చిదేతచ్శ్రుతం పాత త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఏతత్ ఇది కచ్చిత్ శృతం వింటివా పార్థ ఓ పృథా కుమార త్వయా నీవు ఏకాగ్రేణ ఏకాగ్రత కలిగిన చేతసా మనస్సుతో అజ్ఞాన సమ్మోహ అజ్ఞానము మోహము కచ్చిత్ ప్రణష్ట నశించినదా తే నీ యొక్క ధనంజయ ఓ ధనమును జయించినవాడా అర్జున. ఓ పార్థ ఓ ధనంజయ ఏకాగ్ర మనస్సుతో దీనినంతటినీ నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినదా? భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ అర్జునునికి ఆధ్యాత్మిక గురువుగా వర్తిస్తుండెను. కనుకనే భగవద్గీతను సరియైన విధముగా అవగాహన చేసుకొనబడెనో లేదో అని అర్జునుని ప్రశ్నించి చూచుట అతని ధర్మము. లేనిచో అవసరమైనచో భగవద్గీతనంతటినీ తిరిగి వివరించుటకు శ్రీకృష్ణ భగవానుడు సిద్ధముగా ఉండెను. నిజమునకు శ్రీకృష్ణుని వంటి ఆచార్యుని లేక అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి భగవద్గీతను శ్రవణము చేసిన వాడు తన అజ్ఞానమంతయు పూర్తిగా నశించినదని గుర్తించును. భగవద్గీత ఏదో ఒక కవి లేక నవల రచయితచే రచించబడిన సామాన్య పుస్తకము కాదు. ఇది స్వయముగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే చెప్పబడినది. కనుక ఈ బోధనలను శ్రీకృష్ణుని లేక అతని ప్రామాణిక ఆధ్యాత్మిక ప్రతినిధి నుండి శ్రవణము చేయగలిగిన అదృష్టవంతుడు తప్పక అజ్ఞానాంధకారముల నుండి బయటపడగలడు. 73వ శ్లోకము. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ.
అర్జున హోవాచ అర్జునుడు పలికెను నష్టహో నశించినది మోహము స్మృతి జ్ఞానము లబ్ధ్వా తిరిగి పొందబడినది త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహముచే మయా నాచే అచ్యుత చ్యుతిలేని శ్రీకృష్ణుడా స్థితః అస్మి స్థిరుడనైతిని గత సందేహరహితుడను కరిష్యే నేను చెయ్యుదును వచనం ఆజ్ఞను తవా నీ యొక్క అర్జునుడు పలికెను ఓ కృష్ణ అచ్యుత నా మోహము ఇప్పుడు నశించినది నీ కృపచే నా స్మృతిని తిరిగి పొందితిని ఇప్పుడు నేను స్థిరుడను సందేహరహితుడనై నీ ఆజ్ఞానుసారము వర్తించుటకు సిద్ధముగా ఉంటిని. భాష్యము దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము వర్తించుటయే జీవుని నిజస్వరూప స్థితి అయి ఉన్నది. అతడు అట్లు నియమబద్ధముగా వర్తించుటకే నిర్దేశించబడెను. దేవాదిదేవుడైన శ్రీకృష్ణునికి నిత్యదాసునిగా ఉండుటయే జీవుని నిజస్వరూప స్థితి, జీవస్వరూపము అని శ్రీ చైతన్య మహాప్రభువు తెలుపుతుండెను. ఈ సిద్ధాంతమును విస్మరించి జీవుడు భౌతిక ప్రకృతిచే బద్ధుడవుతుండెను. ఏమైనను అతడు దేవాదిదేవుని సేవించుట ద్వారానే విముక్తుడు కాగలడు. జీవుని వాస్తవ నిజస్థితి ఎల్లప్పుడూ దాసునిగా ఉండుటయే. అతడు ఎల్లప్పుడూ మాయనో లేక దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడినో సేవించవలెను. దేవాదిదేవుని సేవించినచో అతడు తన నిజస్థితిలో నెలకొనగలడు. కానీ భౌతిక శక్తి మాయను సేవింపదలచిననో అతడు తప్పక బద్ధుడగును. జీవుడు భ్రాంతితో భౌతిక జగత్తును సేవిస్తుండును. అంతేకాకుండా అతడు మోహవాంఛలచే బద్ధుడైనను తనను తాను ఈ జగత్తునకు ప్రభువునని భావించును. ఇదే మాయా అనబడును. అయినను మానవుడు ముక్తుడైనచో అతని మోహం నశించును. అప్పుడు అతడు భగవాను నిర్దేశములను అనుసరించి వర్తించుటకు స్వచ్ఛందముగా శరణాగతుడగును. తాను భగవానుడనని భావించుటయే మాయ చివరి ఉచ్చు. అట్టి భావన జీవుని బంధించుటకు మాయ పన్నిన వల. అట్టి భావనలో జీవుడు తాను బద్ధుడను కానని కేవలము భగవానుడనని భావించును. కాని అట్టి జీవుడు ఎంతటి మూర్ఖుడనగా తాను భగవానుడైనచో తనకు సందేహములు ఎట్లు కలుగుననే విషయమును మాత్రము గుర్తించడు. ఈ విషయమును అతడు పట్టించుకొనడు. కనుకనే ఈ భావన మాయ యొక్క చివరి వలాగును. నిజమునకు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొని అతని ఆజ్ఞానుసారము వర్తించుటయే మాయాశక్తి నుండి విముక్తి సాధించుట కాగలదు. ఈ శ్లోకములో మోహ అను పదము ఎంతో ముఖ్యమైనది. జ్ఞానముకు విరుద్ధమైనది మోహము. నిజమునకు జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని నిత్యదాసులనే అవగాహనయే యథార్థ జ్ఞానమోగును. కానీ అట్టి జీవుడు భౌతిక ప్రకృతిపై అధికారము చెలాయింపదలుచుట చేత భౌతిక జగత్తుకు తానే ప్రభువునని భావించును. అదే అతని మోహము. ఈ మోహము భగవంతుని కృపచేత లేక శుద్ధ భక్తుని కృపచేత నశింపగలదు. అట్టి మోహము తొలగినప్పుడే మానవుడు కృష్ణ చైతన్యముతో వర్తించుటకు అంగీకరించును. శ్రీకృష్ణుని ఆదేశానుసారము వర్తించుటయే కృష్ణ చైతన్యము. బద్ధజీవుడు బాహ్యమైన భౌతిక శక్తిచే మోహితుడై శ్రీకృష్ణ భగవానుడే సర్వజ్ఞాన సంపూర్ణుడైన ప్రభువు మరియు సమస్తముకు అధిపతి అనే విషయమును ఎరుగలేడు. భక్తులు కోరిన దానిని భగవానుడు ప్రసాదించును. అతడు అందరికీ మిత్రుడు. ఏమైనను అతడు భక్తుల పట్ల విశేష ప్రీతిని కలిగి ఉండును. అతడే ఈ భౌతిక ప్రకృతికి సర్వజీవులకు ఈశ్వరుడు. అనంతకాలమును నియంత్రించువాడు అతడే. దేవాదిదేవుడు సమస్త వైభవములతోనూ సమస్త శక్తులతోనూ సంపూర్ణుడై ఉండును.
దేవాదిదేవుడు తనను తన భక్తులకు సమర్పించుకోగలడు. అట్టి శ్రీకృష్ణ భగవానుని ఎరుగని వాడు మాయకు లోబడి భక్తుడు కాలేక మాయకు దాసుడగును. దేవాదిదేవుని నుండి భగవద్గీతను వినిన పిమ్మట అర్జునుడు సర్వమోహ విముక్తుడయ్యను. శ్రీకృష్ణుడు కేవలము తనకు మిత్రుడే కాకుండా దేవాదిదేవుడని కూడా అతడు ఎరుగగలిగెను. అనగా అతడు శ్రీకృష్ణుని యథార్థ స్వరూపమును అవగాహన చేసుకోగలిగెను. కనుకనే భగవద్గీతను అధ్యయనము చేయుట అనగా శ్రీకృష్ణ భగవానుని యథార్థ స్వరూపమును అవగాహన చేసుకొనుటయేనని తెలియను. మానవుడు జ్ఞాన పరిపూర్ణుడైనప్పుడు సహజముగానే శ్రీకృష్ణుని శరణు వేడును. అనవసరమైన జనబాహుల్యమును తగ్గించుటయే శ్రీకృష్ణుని పథకమని గుర్తించినంతనే అర్జునుడు దేవాదిదేవుని ఇచ్ఛానుసారము యుద్ధము చేయుటకు అంగీకరించెను. దేవాదిదేవుని ఆజ్ఞానుసారము యుద్ధము చేయుటకు అతడు తిరిగి తన ధనుర్బాణములను చేపట్టెను.